బర్డ్స్కి పనికొస్తుంది. ఎంత బాగుందో కదా, నిగనిగలాడుతూ ఉంది. సూపర్ స్మెల్ అయితే వస్తుంది బర్డ్. ఇక్కడ మా గురుముట్ చూడండి, ఇక్కడ చూసారండి ఎంత పెద్ద కాయలో మా అక్షయ్కి దొరికినాయి అనమాట. ఎంత బాగుందో కదా, చాలా స్వీట్గా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసిడ్ గార్డెన్కి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మంచి టాపిక్ అండి, చాలా మంది ఇష్టపడే టాపిక్ అనమాట. ఫ్రూట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ అనమాట. సో ఇక్కడైతే నేను జామ్ చెట్టు దగ్గర ఉన్నాను. ఇది మా గురుమూర్తి వాళ్ళ జామ్ చెట్టు అండి. ప్రతి ఇయర్ మేము ఇక్కడి నుంచే 3 క్రాప్స్ అయితే జామకాయలు ఇక్కడి నుంచే కోసుకుంటాం. పిల్లలకి, పక్షులకి అన్నిటికీ పనిచేస్తే ఈరోజు అయితే వీడియో చేస్తున్నాము. రోజు ఈయన కాయలు అయితే కోసి తీసుకొస్తాడనమాట. ఉన్నంత వరకు గురుమూర్తి అయితే ఇప్పుడైతే కాయలు చూస్తూ ఉంటే నిగనిగలాడుతూ ఉన్నాయి. చెయ్యి అయితే అస్సలు ఆగట్లేదు, ఎంత బేగా కోద్దామని అనిపిస్తుంది. సో ఇదంతా కూడా చిన్న చెట్టేనండి, హుదూదులో పెట్టిన మొక్క అండి. ఇది ఎంత పెద్దదైంది చూసారు కదా. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని తెంపుకుందాం అనేది చూపిస్తాను. అయితే మేడ మీదకి కూడా వెళ్ళొచ్చు. మేడ మీద నుంచి కూడా కొన్ని కాయలు అయితే కనిపిస్తున్నాయి, అవి కూడా తెంపుదాం. పెద్ద పెద్ద జాంకాయలు చాలా బాగున్నాయి అనమాట. అయితే ఈరోజు నా పార్ట్నర్స్ భార్గవి అండి, అలాగే మా కీచ్ పిట్ అండి, పుట్టంకాయ. సో రండి ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్దాం. సో ప్రస్తుతానికి అయితే జామకాయలు అయితే కోసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట అందరూ. ఇక్కడ మా అక్షయ్ కూడా ఉన్నాడండి, చూసుకోలేదు నేను. వాడైతే పైన ఆల్రెడీ తెంపుతా ఉన్నాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, జామకాయ అయితే మంచిగా రెడీ అయింది. ఎంత బాగుందో కదా, నిజంగా చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా కాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి, నిజంగా కాయ ఎంత స్వీట్గా ఉందో. మా లూసీలు అయ్యా అయితే బోల్డ్ జాంకాయలు అండి ఇక్కడవే అనమాట. రోజు తెస్తాడు గురుమూర్తి అయితే ఇంటికి. చూస్తున్నారా గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలు ఉన్నాయో, అలా చూడండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెంపేసుకుందాం. అయితే పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదండి. బుట్టలు అయితే తీసుకొచ్చాను, కింద ఉన్నాయి బుట్టలు అయితే. మానస బుట్టలు తెచ్చు మానస. ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుంది కదా. మానస అక్కడికి వెళ్ళి తెంపుకో. మీరు తెంపండి, ఈలోగా నేను ఈ కాయని తింటాను. ఎంత బాగుందో. ఇక్కడ చూసారండి ఎంత పెద్ద కాయలో మా అక్షయ్కి దొరికినాయి అనమాట. దొరికిన వాళ్ళకి దొరికిన కాయలు అయితే కోసుకోండి. ఈరోజు కాయలు అందరికీ సరిపోతాయి. చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు, దీంతోనే అనేక రకాలుగా వాడుకోవచ్చు అనమాట. జాంకాయలు ఉప్పు కారం పెట్టుకుని తింటారు, చాలా ఇష్టపడతారు అనమాట ఉప్పు కారం పెట్టుకుంటే. అయితే పండు కూడా ఉన్నాయి. పండు అయితే అన్ని పక్షులకు ఉంచేస్తుంది. దాని కింద ఉంది అక్షయ్ ఒకటి, అదిగో ఇక్కడ 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 చూస్తున్నారు కదండి. మా అక్షయ్ వీళ్ళందరూ కూడా మంచిగా కాయలు అయితే కోస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట పిల్లలు అయితే అందరూ. ఇన్ని జాంకాయలు ఒకసారి ఇలా చూడడం కదా. సో ఎప్పుడు కూడా తెంపుకుంటా ఉంటా. ఎప్పుడు కూడా ఇక్కడికి కొత్త వాళ్ళు వస్తారండి, తెంపిన వాళ్ళు ఎవరు కూడా రారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉంటుంది కదా, హార్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదండి. అలాగే ఇన్ని జాంకాయలు చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఒక సంతోషం అనేది ఉంటుంది అనమాట. మనకి జాంకాయలు ఎక్కువ తినడం వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. సో అలాగే ఈ ఫ్రూట్స్ అనేది మన కంటికి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇలాంటి జామకాయలు మనం తరచుగా తినడం వల్ల ఏంటంటే మనకి ఫైబర్ అనేది కూడా మన బాడీకి అందుతుందన్నమాట. ఫైబర్ అంటే అందరికి తెలిసిందే కదండి, చాలా మంచిది, అంత క్లియర్ చేసేస్తుంది అనమాట. అలాగే మనకి వెయిట్ లాస్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఇలా జామ చెట్టు పెంచుకుంటే మనం బయట జామకాయలు అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఆర్గానిక్గా మనం పండించుకోవడం వల్ల మంచి కాయలు అయితే మనం పండించుకోవచ్చు. అలాగే ఇది 2 ఇయర్స్లోనే మంచిగా క్రాప్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పటివరకు ఎవరైతే జామ చెట్టు పెంచుకోలేదో సో మరి ఇంకా త్వరపడండి. జామ చెట్టు అనేది మన పెరట్లోని కానీ ఇంటి ముందుని కానీ ఇప్పుడు మనం గార్డెన్లో కూడా పెంచేస్తున్నామండి. చిన్న చిన్న తొట్టుల్లో కూడా కాయలు అనేది కాయిస్తున్నాం కదా. జామ చెట్లు 3-4 ఉన్నాయి. 3-4 వెరైటీలు అనమాట. నేను కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేసాను, చూసే ఉంటారు కదా. సో ఇదండి ఈరోజు జామకాయల హార్వెస్ట్ అనమాట. నేను కాయ తినే లోపల 2 బొట్లు జామకాయలు అయితే కోసేసారండి.
చిన్న తెంపకండి అమ్మా. సో ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే బాగా పండు జాంకాయలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, మా మానస అక్షయ్ అయితే ఇక్కడ గోడ మీద ఎక్కి తెంపుతున్నారు. భలే ఉన్నాయండి కాయలు అయితే. నిజంగా షుగర్ ఉన్నోళ్ళు కూడా పచ్చి జామకాయ తింటే చాలా మంచిది అంటారు. పండు తినకూడదు అనమాట. పండు తింటే చాలా స్వీట్గా అయితే ఉంటుంది. బాగా పండిన పళ్ళు అయితే పచ్చి తింటే మటుకు చాలా మంచిదంట. మంచి డైజెషన్ కూడా అవుతుందండి నిజంగా. ఇక్కడ మా గురుమూర్తి చూడండి, నేను ఎత్తి మీద ఉంది పెద్ద కాయ, తెంపే. అవలేదా? వదిలే. మా గురుమూర్తి కూడా చెట్టు ఎక్కేసాడు అనమాట. మా బార్బీ పక్క నుంచి తెంపేస్తుంది. హాయ్. నీ దగ్గరే కాయలు పళ్ళు ఉన్నాయి. ఇన్ని కాయలు చూస్తా ఉంటే ఎవరు వదిలేస్తారు చెప్పండి. సో మొత్తం చెట్టు అంతా కూడా ఖాళీ చేసేస్తాం అందరం కూడా కలిపి. మళ్ళీ 15 డేస్లో మళ్ళీ ఇన్ని కాయలు అయితే కోసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎన్ని బుట్టలతో జామకాయలు అయితే కోస్తున్నాం కదా. చాలా జామకాయలు ఉన్నాయండి. నోరు ఊరుతా ఉంది. ఆల్రెడీ మేమైతే 2 వేసేసాం కాయలు అయితే. మంచి పరువు గల కాయ అండి, అంటే బాగా పండిందనమాట. బర్డ్స్కి పనికొస్తుంది. ఎంత బాగుందో కదా, నిగనిగలాడుతూ ఉంది. సూపర్ స్మెల్ అయితే వస్తుంది. బర్డ్స్కి పండిన కాయలు పెడితే అద్భుతంగా తింటాయి అనమాట. చాలా ఇంట్రెస్ట్గా, చాలా హ్యాపీ అయిపోతాయి అనమాట బర్డ్స్ కూడా. అక్కడ ఉన్నాయి ఇంకా కాయలు. సో ఇంకా ఇక్కడ కోసుకున్నాం కదండి, ఇంకా అటుపక్కెళ్ళి కోసుకుందాం. ప్రస్తుతానికి కిందనైతే గురుమూర్తి, దేవి వీళ్ళందరూ కోస్తున్నారు. సో ప్రస్తుతానికి మేమైతే పైన ఉన్నాం అనమాట, మేడ మీద. ఇవన్నీ చూసారా, జాంకాయలు అయితే ఎంత బాగున్నాయి కదా, భలే ఉన్నాయి. 2 బుట్టలు అయితే కోసుకున్నామండి ప్రస్తుతానికి. ఇంకో 2 బుట్టలు కూడా అవుతాయి అన్నమాట. చూద్దాము ఇంకెన్ని జాంకాయలు తెంపగలము ఇక్కడ. చూస్తున్నారు కదండి ఎన్ని జాంకాయలు కోసామో కదా మేమైతే హ్యాపీగా. ఇవన్నీ సర్దడానికి ఇక్కడ టేబుల్ కూడా లేదనమాట, అందుకే గోడమే కూర్చున్నాం అందరం కూడా. మా ఆరాధ్య చూసారా, జాంకాయలతో తెగ ఆడుతుంది అనమాట. బాగా ఎంజాయ్ చేసింది ఆరాధ్య కూడా. మీకు స్టార్టింగ్లో ఆరాధ్యని చూపించలే కదండి, అప్పుడు పడుకుందనమాట, దేవి దగ్గర ఉంది. సో చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా జాంకాయలు అయితే కోసాము. 2 కాయలు అయితే అందరం తిన్నామండి. మా ఆరపాప కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ బొట్టు వదలమ్మా అంటే వదలట్లేదు అసలు. చూడు భార్గవి, అది ఆరాధ్య బుట్ట కావాలా? పెద్ద దానిలో అలా కూర్చుని చూసారా. మంచి పోషక విలువలు ఉన్నాయి ఈ జామ్ చెట్ని. అందరూ కూడా పెంచుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి కాయల్ని, ఓకేనా. ఆర్గానిక్గా పండించుకున్న ఈ కాయలు అనేది ఎంతో టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నాను. ఆరాపాప అయితే జాంకాయలతో తెగ ఆడుతూ ఉంది, కిందన వేస్తే కొంచెం ఆడుతుందేమో. సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.